హాయ్ అందరికీ ఆల్రెడీ తమిళలో చూసారు కదా ఈరోజు రెసిపీ ఏంటో గుమగుమలాడే మటన్ దమ్ బిర్యానీ. ఇప్పటికే మన ఛానల్లో చాలా రకాల బిర్యానీలు అయితే నేను పోస్ట్ చేశాను. చూడలేని వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. అండ్ అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళతో కూడా నా వీడియోని షేర్ చేయండి. ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే 1/2 kg మటన్ శుభ్రంగా వాష్ చేసి మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేషన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చి మసాలా పేస్ట్. ఇది నేను ముందుగానే నాన్ వెజ్ కోసం అని చెప్పేసి చేసుకొని ఉంచుకున్నాను. అదే వేస్తున్నా 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల పెరుగు, మీ టేస్ట్ తగినట్టు ఉప్పు, కారం, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ వరకు మటన్ మసాలా ఉంటే వేసుకోండి. అలాగే ఇందులో అన్ని బిర్యానీ మసాలాన్ని వేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ షాహీ జీరా, దాల్చిన చెక్క, అలాగే ఇలాచీ, లవంగ, స్టార్ అనస, బిర్యానీ ఆకు ఒకటి, ఇవన్నీ కూడా ఇలా తుంచి వేసుకుంటున్నాను. ఇందులో మెయిన్ వచ్చేసి జాజికాయ ఉంటే వేసుకోండి. ఈ జాజికాయ పౌడర్ వేసుకోవడం వల్ల మటన్ అనేది చాలా తొందరగా ఉడుకుతుందన్నమాట. సో ఉంటే వేసుకోండి. అలాగే 1/2 లెమన్ స్క్వీజ్ చేసి వేసుకుంటున్నాను. ఇందులోనే కొద్దిగా పుదీనా, కొత్తిమీర, అలాగే 3 నుంచి 4 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని మటన్ అంతా బాగా ముక్కకి మసాలా పట్టేలాగా కలుపుకోవాలి. కొంచెం గట్టిగానే కలుపుకోండి. ఈ కలిపిన మటన్ని అట్లీస్ట్ 2 hours వరకు నానబెట్టుకోండి. ఓవర్ నైట్ మ్యారినేట్ చేసుకున్నా పర్వాలేదు. ఇలా మ్యారినేట్ చేసుకున్న మటన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని అందులో నూనె వేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. ఈ ఆనియన్స్ నేను బిర్యానీ కోసం అని చెప్పి ఫ్రై చేస్తున్నాను. ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఇలా సన్నంగా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోండి. చూసారా, ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఆనియన్స్ని పక్కన తీసి పెట్టుకోండి. ఇప్పుడు బిర్యానీ కోసం రైస్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. రైస్ ఉడికించుకోవడానికి ముందుగా ఒక తప్పెలు తీసుకొని అందులో వాటర్ వేసుకోండి నిండగా. అందులోనే బిర్యానీ మసాలాన్ని వేసుకోండి. ఇలాచీ, దాల్చిన చెక్క, అలాగే స్టార్ అనస, లవంగ, 1/2 టేబుల్ స్పూన్ షాహీ జీరా, 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి, ఇంకా కల్లుప్పు మీకు తెలిసిందే కదా ఎంత ఎక్కువ వేయాలో. ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల కల్లుప్పు అయితే వేసుకోండి. నార్మల్ ఉప్పు కన్నా ఇదే బెస్ట్. ఇందులోనే 4 నుంచి 5 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకొని కలిపేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోండి. పక్కన ఈ రైస్ అయ్యేలోపు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నూనె, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని జీడిపప్పుని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఈ జీడిపప్పు కూడా బిర్యానీ కోసమే ఫ్రై చేసుకుంటున్నాను. చూసారా, ఇలా ఫ్రై అయిన జీడిపప్పుని పక్కన ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇందులోనే మటన్ మనం ఇందాక మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ మటన్ వేసేసి డైరెక్ట్గా ఒక 5 to 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. మటన్ ఇలా కుక్కర్ పెడితేనే చాలా తొందరగా ఉడుకుతుంది ముక్క అనేది. మీరు కావాలనుకుంటే నార్మల్గా కూడా కూరలా చేసుకోవచ్చు, కానీ చాలా టైం పట్టేస్తుంది. ఇలా అయితే ఒక 5 to 8 విజిల్స్ పెట్టుకుంటే చాలు, చాలా తొందరగా అయిపోతుంది. ఇంతలోపు మన బిర్యానీ వాటర్ కూడా బాగా మరిగిపోతుంది. ఇందులోనే నేను ముందుగా అరగంట నుంచి గంట వరకు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకొని 70% బాయిల్ అయ్యే వరకు ఉంచుకొని వాటర్ని స్ట్రెయిన్ చేసుకొని రైస్ని పక్కన పెట్టుకుంటున్నాను. ఇంకా స్టవ్ మీద బిర్యానీ తప్పాలు పెట్టుకొని అందులోనే ఒక పెద్ద సైజ్ ఆనియన్స్ అన్నంగా కట్ చేసుకుని వేసుకొని మనం జీడిపప్పు ఫ్రై చేసుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని మటన్ అంతలోపు ఉడికిపోతుంది. మటన్ కూడా వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోండి. చూసారా, 80% వరకు మటన్ అనేది అయిపోతుంది. ఇందులోనే నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు బిర్యానీ మసాలా వేస్తున్నాను అంతే. ఇప్పుడు మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా రైస్, అది లేయర్గా వేసుకోండి. ఫస్ట్ ఒక లేయర్ వేసుకొని దాని మీద నేను ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, కాజు, కొత్తిమీర, పుదీనా వేసుకొని ఇలా గార్నిష్ చేసుకుంటున్నాను. ఇలా స్టెప్ బై స్టెప్ మొత్తం అంతా రిపీట్ చేసుకోండి. ఇంకా ఫైనల్గా రైస్ అంతా వేసేసుకొని దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్, కాజు, కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసుకొని ఎల్లో ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఇది నచ్చితే వేయండి, లేకపోతే లేదు, ఆప్షనలే. ముందుగానే కుంకుమ పువ్వు పాలు నానబెట్టుకుని ఉంచుకుని అది కూడా వేస్తున్నాను. ఈ కుంకుమ పువ్వు పాలు వేయడం వల్ల బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది, చాలా అరోమేటిక్గా ఉంటుంది. దీనిపైన 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని చుట్టూ కూడా గోధుమ పిండితో ఇలా లాక్ చేసుకొని పైన ఒక రేకు పెట్టుకొని దానిపైన ఒక బరువు పెట్టుకుంటున్నాను. దమ్ అనేది ఫ్లేవర్ పోకుండా ఉండడానికి 15 minutes లో ఫ్లేమ్లో పెట్టుకొని దమ్ చేసుకొని ఒక 5 to 10 minutes వరకు వదిలేసి ఇలా మూత తీసి చూస్తే మన టేస్టీ అయిన దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందని. చూసారా, ఎంత పొడి పొడిగా అతుక్కోకుండా ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఫ్యామిలీ వాళ్ళకి పెట్టండి, వాళ్ళకి డెఫినెట్గా నచ్చుతుంది. మీరు నాకైతే కమెంట్ సెక్షన్లో వచ్చి చాలా బాగా వచ్చిందని కూడా కమెంట్ చేస్తారు. అంత బాగా వచ్చింది. ఇది నేను వీడియో కోసం కాదు, నిజంగానే చెప్తున్నాను. ఒక్కసారి ట్రై చేయండి. అండ్ ఎలా వచ్చిందో నాకు మాత్రం కమెంట్ చేయడం మర్చిపోద్దు. వీడియో ఇంతవరకు చూసారు కదా, నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం నా కష్టానికి ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కామెంట్ కూడా చేయండి. మీ ఫ్యామిలీ వాళ్ళతో ఈ రెసిపీని షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్, థ్యాంక్ యూ.